నా తోక ఉన్నట్టే అనిపిస్తుంది. కొత్తలో భ్రమ కలుగుతుంది, మెల్లగా అలవాటు అవుతుందిలే. ఓహో, నువ్వు నడవాలి కదా, నేను నాన్లే, దిగులు పడకు. ఎలా నడవాలో కనిపెట్టాను. ముందుగా నీ ఒంట్లోని భాగాల్ని ఒకదానిపై ఒకటి పేర్చు, రాళ్ళని పేర్చినట్టు. సూపరు, అంటే బానే చేశావు. చూడు, నడవడం కూడా ఈదడం లాంటిదే తమ్ముడు, కానీ మొప్పలుండవు, అలాగే తోకుండదు, నీళ్లు కూడా ఉండవు. ఆ తేడాలు తప్ప రెండు ఒకటే. ట్రై చేసి చూడు. అలా కాదు గాని మళ్ళీ ప్రయత్నించు. ఓ, నీ తలకాయని కొంచెం ముందుకు పెట్టి పొట్టని వెనక్కి పెట్టు. అబే, అది నడవడం కాదు, పడుకోవడం. ఓ పని చెయ్యి, ఏ మాత్రం ఆలోచించకుండా అడుగు ముందుకేసాయి. లేదు లేదు, ఇంకేం ఆలోచించకు. ఏ పనైనా ఆలోచించకుండా ఎలా చేస్తావు? సరే సరే, ముందుగా ఎటు వెళ్లాలో నిర్ణయించుకోవాలి, ఓకే? తర్వాత తడబడకుండా తమాయించుకోవాలి. అది అలాగే ఉండు. అది అది అంతే అంతే. నడుస్తున్నాను. ఆదరగొట్టావురా తమ్మి. ఆల్బర్టో స్కోర్ఫానో. లూకా పగూరో. హలో మిస్టర్, హౌ డూ ఎవడీడు? మనుషులు ఇలాగే చేస్తారు, నాకు చాలా తెలిసిపోయాయి. నువ్వు చేసిందేంటి? ఇంతకీ దీని అర్థం ఏంటి? నాతోరా, నీకు చాలా చూపించాలి. ముత్యాల కోటలో ఉందే. నువ్వు ఇక్కడే ఉంటావా? అవును, నేను మా నాన్న, కానీ ఆయన ఇక్కడ ఉండరు, అందుకే మహారాజులా బతికేస్తాను. కానీ ఇది ప్రమాదం కదా. అబే, ప్రమాదమే లేదు, నేల మీద ఏం చేసినా బాగుంటుంది. ఏదైనా అంటే ఏంటి? గాలి, గ్రావిటీ. గాల్లో ఎగిరితే కిందికి పడాల్సిందే. ఆకాశం, మేఘాలు, అలాగే సూర్యుడు. ఓహో, అటుపక్క చూడకు, ఊరికే అన్నాను, చూడు, నీకే తెలుస్తుంది. ఇకపోతే ఇంకా చాలా ఉన్నాయి. వీటిని నేను చాలా కాలం నుంచి సేకరిస్తున్నాను. నీకేమైనా అడగాలనుంటే అడిగేయ్. ఇది చక్కటి సంగీతాన్ని అందించే పాటల పెట్టే. అది విరిగిపోయింది, అందుకే పాడడం లేదు. ఓ, అరే, దాన్ని బాగు చేసినట్టున్నావు. ఇదేంటి? ఇది మనుషులు చేసిన ఒక అద్భుతమైన సృష్టి. ఇది వెస్పా. దాని మీద కూర్చుంటే అది ఎక్కడికైనా తీసుకెళ్లిపోతుంది, ఈ ప్రపంచంలో ఎక్కడికైనా సరే. వెస్పా అంటే స్వేచ్ఛ. బాగుంది కదా? అవును. నువ్వు ఒకటి తయారు చేస్తావా? కావాల్సిన వస్తువులున్నాయిగా. అవును, అన్నీ ఉన్నాయిగా. నేను వెంటనే తయారు చేస్తాను, నువ్వు సాయం చేస్తావా? నేనా? అలాగే. కుదరదు, నా వల్ల కాదు. నేను ఇంటికి వెళ్ళాలి. ఈ క్షణమే వెళ్ళాలా? అవును, నేను ఇక్కడికి వచ్చానని మా అమ్మ నాన్న తెలిస్తే నా పని అయిపోతుంది. కాబట్టి థ్యాంక్ యూ, కానీ నేను వెళ్తాను, ఇక రాను. సరే, బాగా ఆలస్యమైంది, నేను ఇంటికి వెళ్తాను. సరే, బాయ్. నిజంగానే చాలా ఆలస్యమైంది, నేను ఇంటికి వెళ్ళాలి. సరే, బయలుదేరు. ఇది బొమ్మలో ఉన్న దానికన్నా బాగుంది. నేను చేశాను కదా. నేను వెళ్ళాలి. రేపు కలుద్దాం. లూకా, ఎక్కడికి వెళ్ళిపోయావు? నేల మీదకి వెళ్ళినట్టు చెప్పకూడదు. నేల మీదకి. నేను వద్దన్నా వెళ్ళావన్నమాట. ఇంతకీ నీ పాదానికి ఏమైంది? లూకా, నేను ఎక్కడికి వెళ్ళావో చెప్తావా? తప్పంతా నాదే. వాణ్ణి పుట్టగొడుగులు తెమ్మని చెప్పాను. అవును, సారీ అమ్మమ్మ, అవి ఎక్కడ దొరకలేదు. అమ్మా, వాడు జీవితం కంటే నీకు పుట్టగొడుగులే ఎక్కువ. బతికించావు. అరే, కిందకెలా తీసుకొచ్చావు? నడుపుకొచ్చా. నిజమా? అబద్ధం. అంటే వెనకున్న కిటికీ నుంచి దీన్ని కిందికి నెట్టేశాను. మళ్ళీ అన్ని కలపడానికి టైం పట్టింది, కానీ ఇప్పుడు బానే ఉంది. ఓసారి అలా వెళ్దామా? అంటే నాకు రైడ్కి వెళ్ళాలనే ఉంది, కానీ వద్దులే.
దెబ్బ తగులుతుందేమో అని భయంగా ఉంది. సరే నేను చేస్తాను. ఈ చెక్కని పట్టుకో. ఆ, అన్నా, ఈ సాహసం చేయడం అవసరమా? కదలకుండా అక్కడే నుంచో, అర్థమయ్యిందా? అంటే ఇలాంటి సాహసాలు నేను ఎప్పుడూ చేయలేదు. సలహాలు ఇస్తానంటే ఇలాంటివి మామూలే, నువ్వు కంగారు పడకు. కదలదు, కదలదు, కదలదు. అయిపోయాడు. ఇదంతా నా వల్లే. అరే, నీకేం కాలేదా? ఎంత పైకి ఎగిరానో చూసావా? నేను చెప్పినట్టుగానే చేశావు. పద ఇంకొకటి తయారు చేద్దాం. Vuoi parlarci dei tuoi problemi, dei tuoi guai? I migliori in questo campo siamo noi. È una ditta specializzata, fai un po' vedrai. Non vedi che è un vero affare, non perdere l'occasione, se no poi te ne perdi. Non capita tutti i giorni di avere due consulenti, due sai che si fanno in quattro per te. Lui è il gatto ed io నీకు అసలు బుద్ధుందా స్టూపిడో? di noi, di noi ti puoi fidare. Di noi ti puoi fidare. మనిద్దరం కలిసే దీన్ని నడపాలి. వెనక వైపు కూర్చొని ముందు హ్యాండిల్ ని పట్టుకోకపోతే మొత్తం ఓడిపోతుంది. ఓహో, మరి ఆ చెక్క ముక్కను ఎవరు పట్టుకుంటారు? అదిగో ఆ తాబేలు అనుకున్న దానికన్నా వేగంగా కదులుతోంది. ఓకే, మనం మొదలు పెడదాం. నువ్వు రావట్లేదా? లేదు, నా వల్ల కాదు. ఇలాంటి సాహసాలు నేను సరే చేయలేను. సరే సరే, నీ సమస్య నాకు అర్థమైంది. నీ బుర్రలో బుడ్డోడున్నాడు. బుడ్డోడా? యా, నాకు కూడా అలా జరుగుతూ ఉంటుంది. ఆల్బర్టో అలా చెయ్యకు, ఆల్బర్టో ఇలా చెయ్యకు అని నా బుర్ర తినేస్తుంటాడు. లుకా, నీకో విషయం చెప్పనా? నువ్వు ఎప్పటికీ ఆ బుడ్డోడి మాటలు వినకు. బుడ్డోడా? అదేం పేరబ్బా? ఏమో, దాని గురించి నాకు తెలీదు. నువ్వు దాని గురించి పట్టించుకోకు. అలా ఎవరైనా మాట్లాడితే వెళ్ళిపోరా బుడ్డోడా అనేయ్. వెళ్ళిపోరా బుడ్డోడా. గట్టిగా వెళ్ళిపోరా బుడ్డోడా. వెళ్ళిపోరా బుడ్డోడా. వెళ్ళిపోరా బుడ్డోడా. వెళ్ళిపోరా బుడ్డోడా. వాడి మాటలు వినిపిస్తున్నాయా? లేదు, నీ మాటలే వినిపిస్తున్నాయి. అంతే, అలాగే ఫాలో అయిపో.